దేవుని మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఆ మందసము వారి మధ్యలో ఉంటే వారు ప్రయాణించేవారు. ఆ మందసం అక్కడే ఉండి దేవుని యొక్క మహిమ ప్రకాశం ఆ మందసం మీద లేనప్పుడు వాళ్ళు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకునేవారు. అది వారి యొక్క ప్రయాణ పద్ధతి. ఆ మేఘం, ఆ మహిమ ఎక్కడైతే నిలబడుతుందో అక్కడ ఆగేవారు. ఆ నిలబడే మళ్ళీ ఆ పైన ఆకాశంలోకి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఏం చేసేవారంటే ప్రయాణం చేసేవారు. ఈ తర్వాత దావీదు తను స్థిరపడినటువంటి తర్వాత, యుద్ధాలన్నీ ముగుసుకున్న తర్వాత దేవుని యొక్క మందసాన్ని తీసుకుని రావాలని ప్రయత్నం చేశాడు. దేవుని మందసాన్ని తీసుకుని రావాలని సౌలు ఏం చేశాడంటే ఆ మందసాన్ని వేరే చోట పెట్టేశాడు. ఆ మందసాన్ని ఎక్కడ పెట్టేశాడంటే చూడండి ఒకసారి యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 9వ వచన భాగాన్ని చూడండి. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలాకునకు వరకు సాగిను. సౌలు మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశాడంటే ఆ కిర్యత్యారీం అనేటువంటి ప్రాంతంలో పెట్టేశాడు. దానికి మరొక పేరే అక్కడ రాయబడింది. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ రాయబడిన మాట మీకు ముందుగానే జ్ఞాపకం చేశాను. చూడండి, దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసము అచ్చట నుండి తీసుకుని వచ్చుటకు. అచ్చటి నుండి ఇప్పుడు నుంచి కిర్యత్యారీం అనేటువంటి ప్రాంతం అక్కడ ఉంది. అది సౌలు మందసాన్ని తీసుకొచ్చిన తర్వాత అక్కడ పెట్టేశాడు. తన యొద్దరున్న వారందరితో కూడా బాయిలా యెహూదాతో ప్రయాణమాయను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించిరి. గిబియాలో అభినాదాబు కొత్త బండిని తోలిరి, అభినాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అని ఉంది అక్కడ. అంటే ఆ మందసాన్ని సౌలు తీసుకుని వచ్చి ఆ కిర్యత్యారీం అనేటువంటి ప్రాంతంలో పెట్టాడు. వింటున్నారా? కిర్యత్యారీం అనేటువంటి ప్రాంతంలో పెట్టాడు. అక్కడ నుండి దావీదు ఏం చేస్తాడంటే దాన్ని తీసుకుని వస్తున్నాడు. దాన్ని తీసుకుని వస్తూ ఉంటే దారిలో ఏం చేశాడంటే ఆ ఎడ్ల యొక్క కాలు జారి పడపోతుంటే ఉజ్జా ఏం చేశాడు? గమ్మున వెళ్ళి చేపట్టుకున్నాడు. దాని మీద ఆనుకున్నాడు. అది పడిపోతుంటే పట్టుకుపోయాడు. దానికి టచ్ అయితే వెంటనే కూడా దేవుడు ఏం చేశాడు? అతన్ని మొత్తాడు, చనిపోయాడు. ఎప్పుడైతే ఉజ్జా చనిపోయాడో దావీదుకు భయం వేసింది. అయ్యయ్యో, తీసుకొస్తా ఉంటే ఉజ్జా చనిపోయాడు, ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ వద్దు బాబు అని చెప్పేసి ఆ మందసాన్ని గిత్తీయుడగు ఓబేదెదోము ఇంట్లో పెట్టేశారు. ఎక్కడ పెట్టారు? ఓబేదెదోము అనేటువంటి ఆయన ఇంట్లో పెట్టేశారు. అక్కడ పెట్టేసి పాపం వచ్చేసాడు. అట్టహాసంగా వెళ్ళారు. 1000 మంది వెళ్ళారు తీసుకుని రావడానికి. 1000 మంది బయలుదేరారు. అక్కడ ఎంతమంది అంటే 30,000 మంది సూర్యులు అంట. మందసాన్ని తీసుకుని రావడానికి ఎంతమంది వెళ్ళారు? 30,000 మంది సూర్యులు, యుద్ధ వీరులు వెళ్ళారు. ఏం తీసుకొస్తాకి? దేవుని యొక్క మందసాన్ని తీసుకుని రావడానికి. చూసారా? దేవుని మందసం ఆ రోజుల్లో, దేవుని మందసం అంటే దేవుడే కదా, వాళ్ళు నడిపించేది దేవుడే కదా. కనుక దేవుడికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు ఆ రోజుల్లో వాళ్ళు. మందసాన్ని తీసుకుని రావడానికి 30,000 మంది వెళ్ళారట. తీసుకుని రావడానికి అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు చూడండి దేవునికి. కనుక మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని తర్వాతే మనుషులు ఎవరైనా. ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలా? ప్రయారిటీ అంతా దేవునికి ఇవ్వాలి. వాళ్ళు 30,000 మందిని తీసుకొస్తాకి వెళ్ళారు. కానీ అంతమంది తీసుకొచ్చినా కూడా ఉజ్జా టచ్ చేసినందుకు దేవుడు అతన్ని ఏం చేశాడు? మొత్తాడు. వెంటనే ఉజ్జా ఏమైపోయాడంటే చనిపోయాడు. ఎప్పుడైతే చనిపోయాడో తీసుకెళ్లి ఆ గిత్తీయుడైనటువంటి ఓబేదెదోము ఇంట్లో పెట్టేశాడు. తీసుకెళ్లి అక్కడ పెట్టేసి, ఇప్పుడు వద్దు, దేవుడు మనకు శిక్ష వేశాడు, ఉజ్జా చనిపోయాడు కదా అని భయపడి దావీదు అక్కడ పెట్టేస్తే ఆ రోజు తిరిగి 3 నెలలు అక్కడ ఉన్నాయి. ఓబేదెదోము ఇంట్లో ఎన్నాళ్ళు ఉన్నాడు? ఆ మందసం 3 నెలలు ఉంది. 3 నెలల తర్వాత ఆ 3 నెలల కాలంలో మందసము ఓబేదెదోము ఇంట్లో ఉంటే దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు. చక్కటి ఆశీర్వాదాలు ఆ ఇంటికి వచ్చినాయి. ఇదంతా కూడా దావీదు కౌరు పంపించారు. అప్పుడు చనిపోయాడని చెప్పి మీరు అందరూ వెళ్ళిపోయారు కదా. లేదు, ఇప్పుడు దేవుడు ఓబేదెదోము ఇంట్లో ఉంటే దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ దేవుడు దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. ప్రతి వారిని ప్రేమించేటువంటి దేవుడు, ఆయనను ఆశ్రయించిన వారిని కూడా దీవించేటువంటి దేవుడు ఆయన. కనుక ఆయన ఆశ్రయించినటువంటి ఆయన ఎప్పుడైతే ఓబేదెదోము ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించాడో దేవుని యొక్క ఉగ్రత తగ్గింది, దేవుని యొక్క కోపం తగ్గింది, కాబట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు అని అప్పుడు మరలా వెళ్ళి దావీదు ఏం చేశాడంటే అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 11వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం భాగం చూడండి. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. అతన్ని ఆశీర్వదించుతున్న సంగతి దావీదుకు వినబడగా అతని ఇంటిలో నుండి దావీదు పురం వరకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. ఉత్సవము అంటే పండగ చేస్తున్నారు వాళ్ళు. అమ్మా వింటున్నారు తెల్లారా? ఏం చేస్తారంట? పండగ. ఏంటి పండగ?
ఉత్సవం చేస్తున్నారంటే, పండగ చేస్తున్నారంటే, పండగ దేనికి చేస్తున్నారంటే దేవుని యొక్క మందసాన్ని కిర్యత్జెయమైనటువంటి ప్రాంతం నుండి మరి ఆ దావీదు యొక్క పురమునకు తీసుకుని వస్తూ ఉంటుంటే వాళ్ళు పండగ చేస్తా ఉన్నారు. ఎంత బాగా పండగ చేస్తున్నారంటే చూడండి వాళ్ళు. యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా, ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో నేబడిన ఏపోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. అంటే పండగ చేస్తున్నారు. ఆ పండగ వాతావరణంలో అందరూ కలిసి నాట్యమాడుతూ వస్తా ఉన్నారు. వింటున్నారా లేదా? అందరూ నాట్యమాడుతూ వస్తా ఉంటే అసలు ఆ పండగ వాతావరణం అట్లా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, పండగ అంటే ఇష్టమా కదా మీకు అందరికీ చెప్పండి? అలాగే పెరిటి పండగ అంటే ఇష్టమా కదా? ఎంత ఇష్టం పండగ అంటే మీకు? మీకు పండగ అంటే ఎంత ఇష్టం చెప్పండి? సాధారణంగా పండగ అంటే ఇష్టం లేని మనుషులు ఈ భూమి మీద ఎవరు కూడా ఉండరు. అందరికీ పండగ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పండగ వాతావరణంలో ఏముంటదంటే సందడే సందడి. మనోళ్ళు పాడతారు, బెత్లెహేములో సందడి, పసులు పాకలో సందడి. సందడి అంటే సూపర్ కదా. ఇది ఆ సందడి కాదు. వింటున్నారా? బెత్లెహేములో సందడి పక్కన పెడదాం కాసేపు, కానీ మనం ఈ సందడి చూద్దాం. దావీదు మందసాన్ని తీసుకొస్తూ ఉంటే 30,000 మంది సూర్యులు వెళ్ళి వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన చక్కగా ఎంతో సంతోషంతో నాట్యమాడుతూ వాళ్ళు తీసుకుని వస్తా ఉన్నారంటండి. అందులో దావీదు కూడా నాట్యమాడుతూ, ఎలా నాట్యమాడుతున్నాడు దావీదు అని అంటే తన శక్తి కొలది నాట్యమాడుతున్నాడని ఉంది అక్కడ. ఉందా అక్కడ అలాగా? ఎవరికి వాళ్ళే తమ శక్తి కొలది నాట్యం ఆడుతున్నారు. నాట్యం అంటే ఏంటి? నాట్యం వేరు, డాన్స్ వేరు. నాట్యం వేరు, డాన్స్ వేరు. మనం వేసేది డాన్స్, వాళ్ళు వేసేది నాట్యం. మనం వేసేది డాన్స్. కనుక ఆ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి నాట్యం ఎట్లా ఉందంటే శక్తి కొలది వేస్తున్నారంట. అంటే దేవుని మందసం వస్తుంది, దేవుడు మాతో వస్తున్నాడు, దేవుడు మాతో ఉన్నాడు, ఇప్పటి వరకు ఎక్కడో దూరంగా ఉన్నాడు, దేవా ఇన్నాళ్ళకి మమ్మల్ని కనుకరించావా, మమ్మల్ని దయ చూపించావా అని ఆనందంతో మందసాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఆనందంతో మందసాన్ని తీసుకొస్తా ఉంటే శక్తి కొలది వాళ్ళు డాన్స్ చేస్తా ఉన్నారు. అక్కడ ఏమనుందంటే దావీదును తనవారును శక్తి కొలది నాట్యం ఆడుతున్నారు. అది రిపీట్ చేస్తాను, అర్థం చేసుకోవాలన్నమాట. శక్తి కొలది నాట్యం ఆడుతున్నారంటే అప్పుడు ఆ రోజున ఉత్సవం చేశారు, వాళ్ళ నాట్యం పెడుతున్నారు. ఇప్పుడు దావీదు ఏ డాన్స్ దగ్గర వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని అంటారు? ఏదన్నా డాన్స్ స్కూల్లో ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నాడా? అమ్మా పిల్లలారా వింటున్నారా? ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నాడా దావీదు? మరి ఏం చేశాడంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వలన చాలా చక్కగా నాట్యం ఆడుతూ వెళ్ళిపోతున్నారు. ఈ రోజున ఆ సందడి లేదు, ఆ ఉత్సవం లేదు, కానీ సందడి ఉంది. ఆ సందడిలో ఏముంటాయంటే డాన్సులు ఉంటాయి కదా. డాన్సులు ఉంటాయా? డాన్సులు అంటే ఇష్టమే కదా పిల్లలారా? ఏ సందడి అంటే ఎంత బాగా డాన్సులు వేస్తారంటే ఈ రోజు మంచి మంచి డాన్సులు వేస్తారా లేదా? పండగ అనగానే మనకి ఏముంటుంది? సందడి. సందడిలో ఏముంటుందంటే మంచి మంచి డాన్సులు ఉంటాయి. దేవుడు ఆ రోజున దావీదు డాన్స్ చేశాడా, నాట్యం ఆడాడా? నాట్యం వేరు, డాన్స్ వేరు. ఎందుకనంటే ఈ రోజున ట్రైనింగ్ తీసుకుని చక్కగా ఏం చేశాడు దావీదంటే తన శక్తి కొలది ఆత్మపూర్ణుడై నాట్యమాడుతూ హృదయానందముతో దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. అది నిజమైనటువంటి ఆరాధన, అది నిజమైనటువంటి పండుగ, అది నిజమైనటువంటి ఉత్సవం. కానీ ఈ రోజున చూడండి ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంకా మొదలెట్టేశారు ఆల్రెడీ. ఇప్పుడు మొదలెడతారు చూడండి. ఇక అసలు ఆ స్టేజ్ మీద డిస్కో లైట్లు, ఎన్ని లైట్లు ఉంటాయో మనకే తెలీదు. అవి ఎలుగుతూ ఉంటాయి, ఆడుతూ ఉంటాయి అన్నమాట. రకరకాల లైటింగ్స్ వస్తూ ఉంటాయి. వాటి మధ్యలో రకరకాలుగా వేసేస్తూ ఉంటారు. అంటే దావీదు నాట్యమా లేదా అని అంటున్నారు ఇప్పుడు కదా. మనకు మంచి పాట, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. ఎంత మంచి పాట అండి అది, బాగుదా? ఎంత మంచి పాట అండి అది. మేము పాడేటప్పుడు కూడా దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. ఇప్పుడు ఆ పాట ఎలా తెలుసా? దావీదు వలెనే. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఉందా? ఉందా? ఇప్పుడు దావీదు వల్లేని అని పాడిన దానికి ఇలాగ అంటే ఏముంది అక్కడ? అక్కడ సైతాన్ గారు లేడా? దేవుడు ఉన్నాడా అక్కడ? అంత వ్యత్యాసం ఉందన్నమాట. దావీదు చేసిన నాట్యానికి మనము చేసేటువంటి డాన్స్కి అంత వ్యత్యాసం ఉంది. దేవుడు కూడా ముందుగానే చెప్పాడు, నాయన మీరు మార్చేస్తారా బాబు అని. సరే ఈ మాట ఇలాగే ఉంచుకుని ఒకసారి ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం దగ్గరికి రండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి, త్వరగా చదవాలి. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు ఏం చేస్తారంటే వీళ్ళు స్వరమండలములతో, అంటే దావీదు కల్పించినటువంటి
సకల వాయిద్యాలు కలిగించి ఏం చేస్తున్నారబ్బా వీళ్ళంటే పిచ్చి పాటలు పాడతారంటండి. ఆ పాట అసలు అర్థమవుతుందా ఇప్పుడు రోజు మనకి? ఒక ముక్కన అర్థమవుతుందా? అది ఏంటో కూడా మనకి తెలియట్లా. కూర్చున్న వాళ్ళకి ఏమైనా హృదయానందం వస్తుందంటే ఏమి ఉండట్లా. చూడండి ఈ రోజున యవ్వన బిడ్డలందరూ కలిసి, వయసు వచ్చినటువంటి బిడ్డలు కూడా అందరూ కలిసి ఆ స్టేజ్ల మీద ఉండి అలా నాట్యం ఆడుతూ ఉంటే, డాన్సులు వేస్తూ ఉంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? వయసు వచ్చినటువంటి మన ఆడబిడ్డలు కదా, ఆ యూట్యూబ్లో చూస్తే అన్ని అవే కనపడుతున్నాయి. కనుక దావీదు వల్లే ఆ రోజు స్వరమండలాలు అంటే సకల వాయిద్యాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిచ్చి పాటలు పాడుతున్నారని చెప్పి దేవుడు ముందే చెప్పాడు, ఆమోస్ ద్వారా రాయించాడు, పిచ్చి పాటలు పాడుతున్నారు మీరని. ఆ దావీదు వలనే దావీదు కల్పించినటువంటి ఆ వాయిద్యాలు తీసుకొని వాయిస్తూ అలాగే ఉన్నాయి అనుకుంటా పిచ్చి పాటలు పాడుతూ ఏంటైనా ఇదంటే దావీదు నాట్యం ఆడలేదా అని అంటలేదండి. దావీదు నాట్యం ఆడాడు బాబు, నిజమే బాబు, నాట్యం ఆడాడు, డాన్స్ వేయలేదు. కానీ దావీదుకున్న భక్తి ఉందా? దావీదుకున్న ప్రేమ ఉందా? దావీదులో ఉన్న మంచితనం ఉందా? దావీదులో ఉన్నటువంటి హృదయానందం ఉందా? దావీదులాగా ఉండేటువంటి మంచి ఆరాధకుడు నీ లోపల ఉన్నాడా? మరి లేడు కదా. కానీ నాట్యం ఒకటి వచ్చిందా? ఇది మాత్రం పట్టుకున్నావా? మరి దావీదులో ఉన్న ప్రేమ పట్టుకోవాలి కదా, దావీదులో ఉన్నటువంటి ఆ యుద్ధ నైపుణ్యం పట్టుకోవాలి కదా. దావీదు దేవుని మీద ఆధారపడి బ్రతికాడు కదా, మరి అలా బ్రతకాలి కదా. నువ్వేంటి తాగుతూ తూలుతూ దావీదులాగా డాన్స్ చేస్తానంటున్నావు? దావీదు అలాంటి పనులు చేయలేదే. దావీదు వండర్ఫుల్ క్యారెక్టర్, అద్భుతమైనటువంటి మనిషి కదా ఆయన, మంచి భక్తుడు కదా ఆయన. మరి అదెందుకు రావట్లా మనకి? కనుక పిచ్చి పాటలు పాడుతున్నారు అంటున్నాడు. ఈ రోజున అలా చేస్తూనే దేవుని అవమానపరుస్తా ఉన్నారు. ఎంత తప్పు. అంతేకాదు చూడండి, మరొక 5వ అధ్యాయం 23 కూడా చూడండి. మళ్ళీ ఇక్కడ రావాలంటే కష్టం మీకు. ఆమోసు గ్రంథంలోనే 5వ అధ్యాయము 23 కూడా చదవండి. 5:23 చదువు త్వరగా. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తీసేయండి. ఓయ్ ఏంటో డ్రమ్స్ ఏంటి, ఆ డీజేలు ఏంటి, తీసే అంటున్నాడు. ఎవరు? ఏయ్ నిన్నే, ఎవరిని? ఎవరైతే పిచ్చి పాటలు పాడుతున్నారో, ఎవరైతే అలా అల్లరి చేస్తున్నారో తీసేవి ఎక్కడి నుంచి, అది నాకు అసహ్యం అంటున్నాడు. నీ స్వరమండల వాదము నాదం వినడానికి నాకు మనస్సు లేదు, నేను వినడానికి నాకు మనస్సు లేదు అంటాడు. దేవుడు ఏమంటాడు? తోసేస్తున్నాడు దాన్ని. అది నాకు అసహ్యంగా ఉంది, వద్దది తీసే అంటున్నాడు. అంటే అది దేవునికి ఇష్టంగా లేదు. దేవునికి ఇష్టమైంది చేయాలి కానీ దేవునికి ఇష్టం లేని మనం చేయొచ్చా చెప్పండి? ఇష్టమైంది కదా చేయాలి మనం. ఇష్టం లేనిది చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? అసలు పిల్లలు మనకి ఇష్టం లేని పని చేస్తేనే మనం ఏం చేస్తాం? ఎందుకు చేస్తావు, ఎప్పుడైనా చేస్తావు ఈ పని అని ఏం పట్టుకుంటాం? బెత్తం పట్టుకుని, ఎప్పుడైనా చేస్తావు ఈ పని, నువ్వు ఎప్పుడైనా చేస్తావు ఈ పని, అమ్మో అని అంత బెదిరించేసి కొట్టేస్తాం మనం. మరి నువ్వు దేవుడికి ఎన్నిసార్లు వ్యతిరేకంగా బతుకుతున్నావు? దేవుడు ఎన్నిసార్లు బెత్తం పట్టుకోవాలంటావు? దేవునికి ఇష్టం లేని పనులు ఎన్ని పనులు చేస్తున్నావు, మరి దేవుడు ఎన్నిసార్లు బెత్తం పట్టుకొట్టేయాలి? నన్ను కొట్టాలి వద్దా చెప్పండి మనల్ని? కనుక దేవునికి ఇష్టం లేని పని మనం చేయకూడదు. నీ పాటల ధ్వని నాకు నచ్చలేదు, నువ్వు చేసే దాని మీద నాకు మనస్సు లేదు, ఇది నాకు వద్దు అంటాడు. ఇప్పుడు చూడండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చూడండి త్వరగా. వారు సితారా, తంబూర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు, అమ్మో ఏం చేస్తున్నారంటమ్మా? అమ్మో ద్రాక్షరసం తాగుచు విందు చేస్తున్నారంటమ్మా. ఏం చేస్తున్నారంటమ్మా? ఏది ఇష్టమైంది వాళ్ళకి? తంబుర సితార సన్నాయి పట్టుకుని ద్రాక్షరసం త్రాగుచు విందు చేస్తున్నారంటండి. పండగలు ఏముంటాయి? అన్ని ఉంటాయి ఉండవా? ఇప్పుడు దావీదు పండుగలు మనకి కనపట్టలేదు. ఫస్ట్ ఆయన తీసుకుని వస్తున్నాడు, ఆనందముతో సంతోషముతో నాట్యం ఆడుతూ ఉన్నాడు. ఆ నాట్యం ఆడుతూ మందసాన్ని తీసుకొస్తా ఉన్నాడు. అసలు ఎంత అద్భుతం చూడండి, ఎంత బాగుందో. అంతేకాకుండా వాళ్ళు నా యెహోవా పనిని యోచింపరు అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? యెహోవా పని యోచింపరు. దాని అర్థం ఏంటి? నా పని పట్టించుకోవట్లేదు, నా గురించి ఆలోచించట్లేదు, కానీ ఏం కావాలనుకుంటున్నారంటే పండగ కావాలనుకుంటున్నారంటే. పండగ చేసుకోవడం తప్ప ఏం కాదు. కానీ పండగలో చేయకూడదు. చేయాల్సినవి చేయాలి, చేయకూడనివి చేయకూడదు. పండగలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యెహోవా పని, తండ్రి పని, ప్రభు పని చేయాలి. వాళ్ళు అన్నీ చేస్తున్నారు కానీ నా పని చేయాలంటున్నాడు కదా దేవుడు. కాబట్టి నువ్వు అన్ని చేయడం కాదు, నా పని చేయంటున్నాడు. నా గురించి నువ్వు
ఆలోచించాలంటున్నాడు. అది దేవుడు చెప్పేది అదే. కనుక ఆ రోజున మందసాన్ని తీసుకుని వస్తూ ఎంతో సంతోషంతో పట్టుకుని వస్తూ ఉంటే ఆ 18 వచనంలో ఉంటుంది. 6:18 2 సమూయేలు గ్రంథంలో దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున తన జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలుల స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. అంటే ఏం చేశాడు? మందసాన్ని తీసుకొస్తూ ఉంటే ఆనందంతో సంతోషం పట్టలేక ప్రజలందరినీ ఆశీర్వదించాడంటే ఎవరైనా, అమ్మో, ప్రజలందరినీ ఆశీర్వదించాడు ఎవరైనా. దావీదు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకు రాజు. రాజు ప్రజలందరినీ ఆశీర్వదించి వారికి ఏం పెట్టాడు చూడండి. అక్కడ ఏం పెట్టాడు చూడండి. ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్క భక్ష్యం, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల ఆడ, అవన్నీ వాళ్ళకి ఇచ్చితే అప్పుడు అవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారంట. ప్రజలందరికీ, అందరికీ కొందరికా? ప్రజలందరికీ. మన పండగలో ఏం చేస్తాం? మనమే వండుకుంటాం బిర్యానీ, మనమే తినేస్తాం లేదా? ఓ 10 పొట్లాలు ఏమన్నా ప్యాక్ చేసి ఎవరికైనా పెడతా పెట్టి. చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, అక్కడక్కడ ఏమీ తినలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. కొన్ని పండగ పేరు చెప్పి ఏమన్నా 10 పొట్లాలు పంచి పెడతావేంటి నువ్వు? పంచి పెడతావా? ఎన్నున్నా నీకే చాలవు, ఎన్నున్నా నువ్వే తినేస్తావు. అవసరం దాన్ని కొల్లబెట్టి ఆ డ్రైనేజీలో పడేస్తావు. అదే పండగ అంటే. మరి ఆయన ఏం చేస్తాడంట? ప్రజలందరికీ ఇచ్చాడంటే, ఒక్కరికి ఇద్దరికా? ప్రజలందరికీ పంచిపెట్టాడంటండి. తినేస్తే ఎట్లా? ఇంటి వారు అందరినీ ఆశీర్వదించాడంటండి. మొత్తం ప్రజలందరినీ ఆశీర్వదించి వారికి బహుమానులు ఇచ్చాడు. పండగదే. నీకు ఇంటి నిండా బట్టలు ఉంటాయి, కానీ ఎవరికి ఒక జత కూడా ఇవ్వవు. నువ్వు బీరువాళ్ళ నిండా చీరలు ఉంటాయి, కట్టుకుని అందులోనే చచ్చిపోవాలి తప్ప నువ్వు ఎవరికైనా 4 చీరలు ఇచ్చావా ఎప్పుడన్నా? పోనీ ఎవరికైనా ఏదైనా సహాయం చేసావా? లేనంటే వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చావా ఎప్పుడన్నా? అది పండగ అంటే. పండగలో చేయాల్సినవి చేయాలి, చేయకూడనివి చేయకూడదు. దావీదు పండగ చేస్తున్నాడు అక్కడ. విచిత్రం చెప్పనా? అంతా చేసుకుని ఆనందంతో ఇంటికి వచ్చాడటండి. ఊరంతా దీవించేశాడు. ఇంటి వాళ్ళు ఆ బయట ఉన్నటువంటి ప్రజలందరినీ ఆశీర్వదించేశాడు, అందరికి పంచిపెట్టేశాడు. తిరిగి తన ఇంటి వారిని ఆశీర్వదించాలని ఇంటికి వచ్చాడు. ఇప్పుడు సాధారణంగా అందరికీ నచ్చుతాం, మనం ఎవరికి నచ్చం? ఇంట్లో వాళ్ళకి నచ్చం. దావీదు భార్య ఎవరవిడ? కాలు. ఎవరవిడ? కాలు. కాలు. ఆ మహాతల్లి పైనుంచి చూస్తుందంట, కిటికీల నుంచి చూస్తుందంట. అక్కడి నుంచి అలాగా చూస్తూ అంటుందంట, ఆహా ఎవరి మహానుభావుడు అని అలా పరీక్షేస్తుందంట. చూస్తుంటే అసలు తను ఎలా మాట్లాడుతుందో చూడండి. మాట అంత భయంకరమో. 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మేకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరు వచ్చి ఎవరు దావీదును చూసి సౌలు కుమార్తె ఓసారి ఎదురొచ్చిందంట. ఎలా వచ్చి మాట్లాడుతుంది చూడండి. హీన స్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యర్థుడొక్కడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితివి అని అపహాస్యం చేసిందంట. నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు రాజువా? రాజువైతే నువ్వు ఎట్లా ఉండాలి మహారాజా? ఒంటి మీదేమో సరిగైన సొక్కా లేదు, అంత చిరిగిపోయినట్టు కనబడుతుంది, తలంతా మాసిపోయి ఉంది, చాలా చిరాగ్గా ఉన్నావు. హీన స్థితి గల పనికత్తెలు అంటే రోడ్డు మీద తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ తిరిగే వాళ్ళతో కలిసి వాళ్ళలో ఒకళ్ళలో కలిసిపోయి నువ్వు వాళ్ళతో పాటు నాట్యం వేసేవా? నువ్వు రాజువా అంది. ఎంత అవమానపరిచింది చూసారా? శరీర సంబంధులు అలాగే మాట్లాడతారు. ఆత్మ సంబంధులు పైనున్న ఆకారం మీద దృష్టి పెట్టరు. దేవుడు ఏమన్నాడు? నువ్వు పై రూపాన్ని చూసావని ఎవరితో చెప్పాడు? దావీదును అభిషేకించక ముందు ఎవరితో చెప్పాడు? సమూయేలుతో చెప్పాడు. నువ్వు పై రూపాన్ని చూసావు కానీ నేను అంతరంగాన్ని చూస్తానన్నాడు ఆయన. కనుక ఆత్మ సంబంధులు లోపలున్న ఆకారాన్ని చూస్తారు. వీళ్ళు ప్రభువులో ఉన్నారా లేదా, ప్రభువును బ్రతికిస్తున్నారా లేదా, ప్రభుతో పాటు పనిచేస్తున్నారా లేదా, లేదంటే సోమరపోతులాగా ఉన్నారా, ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తారు. తను శరీర సంబంధి గనక ఈ కాలు, ఈ కాలు మేకాలు శరీర సంబంధి గనక ఎంత హీనస్థితి కలిగినటువంటి వారితో తిరుగుతున్నావు. ఆ రోజున దావీదు మైమరిచిపోయాడండి. తన ఒంటి మీద మరి బనీలుందో ఇంకోడుందో ఏమో తెలియదు, కానీ వస్త్రం సరైన వస్త్రం అయితే లేదండి. వాళ్ళతో పాటు ప్రజలలో కలిసిపోయాడంటండి. మహారాజు ఎలా ఉన్నాడు ఇప్పుడు? మన యేసయ్య కూడా ఎలా వచ్చాడండి? మహారాజు అయినటువంటి ఆయన ఎలా వచ్చాడు? ఆయన ప్రజలతో పాటు కలిసిపోయాడు. ఆయన
కనుక మహారాజు అయ్యుండి ప్రజలతో పాటు కలిసిపోయి వాళ్ళతో పాటు కలిసి నాట్యం ఆడాడంటే తన స్థాయిని దిగి వచ్చాడు. మన యేసయ్య కూడా ఏం చేశాడు? ఆయన మహారాజా స్థానాన్ని దిగి కిందకు వచ్చి మనతో పాటు సహవాసం చేశాడు ఆయన. ఎంత అద్భుతం! అసలు మన ప్రభువును గుర్చినటువంటి ఆలోచన మనకి తెలియపోతే ఎట్లా? నువ్వు నమ్ముకున్న ప్రభు యొక్క గొప్పతనం నీకు అర్థం కాకపోతే ఎట్లా? ఒక సామాన్యమైన వాళ్ళలాగా చూస్తున్నావేంటి? అవమానకరంగా చూస్తున్నావు ఎందుకు? అసలు అర్థం చేసుకుంటే అద్భుతం కదా. నువ్వు నమ్ముకున్న దేవుడు ఒక ఉన్నతమైన స్థాయి కలిగిన వాడు, పరలోకంలో ఉండి భూమి మీదకి వచ్చినాడు. ఆయన సామాన్యమైనడు కాదు మనం నమ్ముకున్న మన ప్రభు. అలాంటి ప్రభువుని అవమానకరంగా చూస్తావు. రోజున మేకాలు అవమానపరిచింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే దేవుని సంకల్పంలో ఉన్నవారు, ఆయన ప్రణాళికలో ఉన్నవారు, ఆయన పని కొరకు ఆలోచిస్తారు, ఆయనతో ఉండాలనుకుంటారు, ఆయన పనే చేయాలనుకుంటారు, ఆయన కొరకే బ్రతకాలనుకుంటారు. అది దావీదు చేశాడు. మేకాలు విడిచిపెట్టింది. అయితే దావీదు తనేమి బాధపడపడలే. ఏయ్ ఎవరు అక్కడ? నేను మహారాజుని, మాట్లాడమంటే వేసేస్తాను నిన్ను అని అనాలి కదా. మహారాజు నేను మాట్లాడుతుంటే ఇష్టానుసారంగా మాట్లాడతావా? వేసేయండి రా దీన్ని అని అనాలి కదా ఆ కాల్ని. అని అన్నాడా? మనం అయితే ఏమంటాం? ఎంత మాట అన్నావు నన్ను. మామూలు అవమానం మనకి. అక్కడ చూడండి ఎంత మంచి మాట ఉంటుందో. దావీదు మాట్లాడిన మాట ఎంత బాగుంటుందంటే అద్భుతం. అది 21వ వచన భాగం. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించినందుకే నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని. నువ్వు మాట్లాడుతున్నవే హీనగతులు అంటున్నావే, ఆ హీన స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. అది నీకు అర్థం కాలేదు కానీ నాకు అర్థమైంది. నీ సంతతిని, నీ తండ్రి సంతతిని, అతని సంతతిని కూడా విసర్జించి విడిచిపెట్టి నన్ను ఎన్నుకున్నాడే, ఆయన సన్నిధిలో నేను అలాగు చేశాను. మనుషుల మధ్యలో నేనేమీ చేయలేదు. చూసారా? అంతే కదా. అక్కడ ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి. అక్కడ యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. నేను ఆడుకున్నాను ఆయనతో. ఆయన నా తండ్రి, నేను ఆయన కొడుకుని. ఏమంటే ఎంత వయసు వచ్చినా కానీ పిల్లలు ఎవరితో ఆడుకుంటారండి? ఇక్కడ మామలు ఉన్నారు, చాలా మంది నానమ్మలు ఉన్నారు, తాతమ్మలు ఉన్నారు. అండ్ ఆ మనవల్ని ఎత్తుకుని ఏం చేస్తారు మీరు? వాళ్ళతో ఎంత సంతోషంగా ఉంటారు కదండి. ఉండరా? సంతోషంగా ఉండరా వాళ్ళతో? అంత హ్యాపీగా ఉంటారు వాళ్ళతో. ఆయన నా తండ్రి అయితే, నేను ఆయన బిడ్డనైతే నేను ఆయనతో పాటు ఆడుకుంటున్నాను. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గనుడనగుదును. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు ఆయన? ఇంతకంటే నీచంగా, ఇంతకంటే ఎక్కువగా తృణీకరించబడిన నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి ఎప్పుడు గనుడుగా ఉంటాను. నువ్వేమన్నా అనుకో గాని నా దేవుని దృష్టిలో నేను ఎప్పుడు గనుడుగా ఉంటానంటాడు. అందుకే మనుషులు ఏమన్నా మనం పట్టించుకోకూడదు. ఎవరిని మనం బాధ పెట్టకూడదు చెప్పండి. ఫస్ట్ బాధ పెట్టకూడదు. మనం ఫస్ట్ ప్రభువును బాధ పెట్టకూడదు. ప్రభువుని మనము బాధ పెట్టకూడదు. ఇదంతా జరిగిన తర్వాతే మందసాన్ని తీసుకొచ్చి దావీదుపురంలో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తున్నాడు అనమాట. పైన అంతఃపురం నుంచి అలా చూస్తూ ఉంటే ఎక్కడో దూరంగా డేరాల మధ్యలో ఏం కనబడుతుంది? దేవుని మందసం కనబడుతుంది. ఈయనేమో అంతఃపురంలో ఆకాశంలో ఉన్నాడు. అప్పుడు ఆలోచిస్తున్నాడంట. ఏమనంటే నేనేమో అంతఃపురంలో ఉన్నానా, దేవుని మందసం ఏమో అక్కడ ఉందా అని అప్పుడు ఆలోచించాడు. నిజంగా దావీదు అంత అట్టహాసంగా ఉత్సవం చేసుకుంటూ తీసుకొచ్చి అందులో పెడితే అది చూసి తట్టుకోలేకపోయాడు దావీదు. అందుకే అప్పుడు నాయన నేను మందిరం కట్టాలనుకుంటున్నానని అప్పుడు ఎవరితో మాట్లాడాడు? రాత్రి చెప్పాను కదా, నాతానుతో మాట్లాడిన తర్వాత నాతాను చెప్పిన విషయాలు విని, లేదు నువ్వు కట్టకూడదు, నీ కుమారుని చేత నేను కట్టిస్తానని అప్పుడు మాట్లాడాడు. ఈ మాట ముందు చదివించాను కదా నేను. చూడండి, అతడు నా నామ ఘనత కొరకు 7:13 సమూయేలు 2వ గ్రంథం. అతడు నా నామ ఘనత కొరకు మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసం నేను నిత్యముగా స్థిరపరచుదును, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతడు శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనమంతటి మాటలు చొప్పున నాతాను దావీదుతో ఈ మాటలన్నీ చెప్పాడు. అంటే ఏం జరిగింది? మందసాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ మందసాన్ని చూసి మందిరం కడతానంటే నీ సంతతిని హెచ్చిస్తాను, నీ గర్భాన పుట్టినటువంటి కుమారుని ద్వారా మందిరాన్ని కట్టించుకుంటాను, అంతేకాదు సౌలుకు నా కృప దూరమైనట్టుగా అతనికి నా కృప నేను దూరం చేయను అన్నాడు. ఏమండి,
దేవుడు ఆకాశమందున్న దేవుడు భూమి మీద ఉన్నటువంటి దావీదుతో అట్లా మాట్లాడుతున్నాడు కదా. నువ్వు రోజు ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడు ఎక్కడున్నాడమ్మా? ఎక్కడున్నాడైనా? పరలోకంలో ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? భూమి మీద నువ్వు ఉండి పరలోకంలో ఉన్నాయనతో మాట్లాడుతున్నావు. రోజును మాట్లాడలేదా? మరి ఆయన వింటున్నాడా? అమ్మా వింటున్నాడా? వింటలేదా? అప్పుడప్పుడు చూడండి, మనం ఫోన్ చేసామనుకోండి, బిజీగా ఉంది అంటది. ఏమవుతుంది? బిజీగా ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావు? బిజీ అంట. ఈ మధ్య తెలుగులో కూడా చెప్తుంది కదా, తెలుగులో కూడా చెప్తుంది కదా. తెలుగులో చెప్పిన వాళ్ళు అప్పుడు బిజీగా ఉందంట, లేదంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అప్పుడు నువ్వేమంటావు? స్విచ్ ఆఫ్ అంట అంటుంది. అంటే నువ్వు చేసే ఫోన్ కూడా బిజీగా ఉన్నా ఉంటుంది, స్విచ్ ఆఫ్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. లేదంటే నో నెట్వర్క్ ఏరియా, మీరు మాట్లాడుతున్నది నెట్వర్క్ ఏరియాలో, మా నెట్వర్క్ ఏరియాలో లేదు. మరి ఇప్పుడు ఏం చేయమంటాం? ఆకాశంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి మనం, దాని నెట్వర్క్. కానీ దేవుడు ఎప్పుడు బిజీ అన్నాడా? నువ్వు ఎప్పుడు మాట్లాడినా బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడినాడా? ఖాళీ లేదన్నాడా? ఆయన ఎక్కడున్నాడు? మనం ఎక్కడున్నాం? అయినా సరే ఏ రోజున బిజీగా ఉన్నానన్న మాట ఆయన అనలేదు. అంటే ఎంత కృతజ్ఞులు అయిపోవాలి చూడండి మనం. ప్రభువా ఎప్పుడు కూడా బిజీ 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 అనే మాటే అంట, బిజీ 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 మాటే అంటలేదు నాయన. ఏంటైనా నువ్వు? దావీదు మైమరిచిపోయాడు, హృదయం నిండా వేదంతో నిండిపోయాడు. దావీదు హృదయం నిండా వేదంతో నిండిపోయాడు. 2 గుడ్ల నిండా నీళ్లు నిండిపోయి. వింటున్నారా? ఇంకా ఆ హృదయానందంతో మోకాళ్ళ మీద పట్టాడు. ఆ హృదయానందముతో మోకాళ్ళ మీద పెట్టాడు. ఎందుకో తెలుసా? నన్ను కాపాడిన దేవుడు నువ్వు మామూలు దేవుడివి కాదు నాయనా అని ఆ ఆనందాన్ని తట్టుకోలేక అప్పుడు దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ మాట చెప్పి ముగించేస్తాను. 18వ వచనం, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఏమంటున్నాడు? కుటుంబము ఏ పాటిది? మోకాలేసి మోకరించి ప్రభుతో మాట్లాడుతున్నాడు. దేవా, నన్ను ప్రేమించి నా గర్భాన పుట్టినటువంటి బిడ్డ వలన నువ్వు మందిరం కట్టించుకుంటావా? ఒక నివాసాన్ని కట్టించుకుంటావా? ఒక నిబంధన చేస్తా ఉన్నావా? ఒక వాగ్దానాన్ని నాకు ఇస్తా ఉన్నావా? అది అతను నామ ఘనత కొరకు కట్టిస్తానంటున్నావా? ఎన్నటికి అతనితో నిబంధన చేస్తాను, శాశ్వత కాలం ఉంటుంది అంటున్నాడు. చూసారా? ఆయన ప్రణాళిక ఆదాము దగ్గర నుండి స్టార్ట్ చేస్తే దావీదు దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఆయన ప్రణాళిక. ఆ ప్రణాళికలో ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసి సింహాసనం మీద కూర్చోబెట్టినా నువ్వు వద్దు నాయనా అని చెప్పి నీ కుమారుని చేత కట్టించుకుంటానంటే ఆయన ఎక్కడ కూర్చున్నట్టు? ఇప్పుడు దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి, ఎక్కడ కూర్చున్నాడంట? దేవుని సన్నిధిలో కూర్చున్నట్టండి. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. అక్కడక్కడ కూర్చున్న వాళ్ళు, కొంతమందిని కూర్చున్న వాళ్ళ గురించి చెప్తాను, ఎందాం కాసేపు. ఎందామా? అక్కడక్కడ కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడెక్కడ కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి చూద్దాం. చూడండి ఇప్పుడు ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం మొదటి మాట, 19వ అధ్యాయం 1వ వచనం చూడండి తొందరగా. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద ఎక్కడ కూర్చున్నట్టు? ఎవరైనా ఈయనెవరు? లోతు ఎక్కడ కూర్చున్నది అంటే గవిని యొద్ద అంటే సింహద్వారం అంటాం కదంటే, ఊరికి ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంటది కదా, అక్కడ సాధారణంగా ఎవరు కూర్చుంటారు? అక్కడ ఎవరు కూర్చుంటారమ్మా? పెద్దలు, ఇంకా ఖాళీగా ఉన్నవాళ్ళు, పిచ్చాపాటి మాట్లాడుకునేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు లోతు ఎక్కడ కూర్చున్నాడు? ఆ గవిని యొద్ద కూర్చున్నాడంట. ఆ గవిని యొద్ద కూర్చుని అక్కడ ఉన్నాడు. ఆ గవిని యొద్ద కూర్చున్నాడంటే ఏమి పని లేనట్టుగా వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళి ఉండకూడని ప్లేస్ లో కూర్చుని ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలకు ఏదో ఒక పెద్దలాగా ఉండి అక్కడ ఉంటే అతనికంటే గౌరవమే లేదు అక్కడ ఎవరికి. కానీ అక్కడ కూర్చోడంటే వెళ్ళి చూసారా? లోతు ఎక్కువ మంది చేసే పని ఏంటి అంటే ఏం పనేమి ఉండదు, ఏ పని ఉండదు. రాత్రి కూడా చెప్పినట్టు గుర్తు, ఏ పని ఉండదు. ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చుంటారు. ఇలా ఏ పని చేయరు. అక్కడ కూర్చొని ఏం చేస్తారంటే వీళ్ళు పొద్దున సాయంత్రం దాకా ఊరి మీద గొడవలన్నీ చెప్పుకుంటా ఉంటారు, ఇదే పనులకి. కనుక లోతు ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు గవిని యొద్ద కూర్చున్నట్ట. ఒకడు అయిపోయాడు కదా ఇప్పుడు మనకి, ఒకడు దొరికాడు లోతు. ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి నిర్గమకాండం 16వ అధ్యాయం, నిర్గమకాండము 16వ అధ్యాయం 3వ వచనం.
నిర్గమకాండం 16:3. చదువుమా. ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులు మేము మేము మాంసము వండుకుని కుండల యొద్ద కూర్చుండి. ఇలా ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ కూర్చున్నారంటమ్మా? మాంసము వండుకుని కుండల యొద్ద కూర్చుండి ఆ తృప్తిగా ఆహారము తినప్పుడు యెహోవా చేతిలో ఏలక చావలేదు. ఈ శనివారం తీసుకొచ్చి ఇక్కడ చంపేసేలా ఉన్నాడు ఈ మోషే అంటారంట. ఎక్కడ కూర్చున్నారంట? మళ్ళీ లోతు ఎక్కడ కూర్చున్నాడు? గవని ఎద్దు కూర్చున్నాడు. వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు? కొండల దగ్గర కూర్చున్నారంట. అంటే ఏంటి? తిండిపోతులు అన్నమాట వీళ్ళు. వీళ్ళు తిండిపోతులు. ఎంతసేపు తిండి మీదే ప్రాకులాడతారు. వీళ్ళకి మిగతా సంగతులు అనవసరం. వీళ్ళ జీవితం అంతా తిండి 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 తిండే తిండి. వేరే జాస్ ఉండదు వీళ్ళకి. కొత్త కొత్త రుచులు ఏమన్నా తెలియాలంటే ఈ తిండిపోతున్నట్టు తెలుస్తుంది. ఏ హోటల్ ఎక్కడ బాగా బాగుంటుందో వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఎవరైనా ఉంటే మీకు దానమ్మా, మాకు వందనాలమ్మా. ఎక్కడ ఏ హోటల్ బాగుంటుందో వాళ్ళకి తెలుస్తుంది. ఏ ఏరియాలో చేప రుచిగా ఉంటుందో తెలుస్తుంది. ఎక్కడ ఏ మాంసం బాగుంటుందో తెలుస్తుంది. ఏ సమయానికి ఏ రోజున ఎక్కడ ఏ దొరుకుతాయో కూడా తెలుస్తుంది. ఎవరికి? కొండల దగ్గర కూర్చున్న వాళ్ళకి. ఇశ్రాయేలు ఎక్కడ కూర్చున్నారంటే వీళ్ళు? కొండల దగ్గర కూర్చున్నారు. మాంసము వండుకుని కొండల దగ్గర కూర్చున్నారంటే వీళ్ళు. కనుక వీళ్ళు మామూలు కాదు. అక్కడ మరొక మాట కూడా ఉంటుంది చూడండి. నిర్గమకాండంలోనే 32వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. 32:6. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును ఏం చేస్తారంటే? తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఫస్ట్ ఏం చేస్తారంట? కొండల దగ్గర వచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళు? తినడం, తర్వాత చక్కగా త్రాగడం, ఆ తర్వాత డాన్స్, డిస్కో డాన్స్ అన్నట్టు. క్రిస్మస్ పండుగలో మన సహోదరులు కూడా చేసే పనులు ఏంటి? ఫుల్గా తాగి కదా, హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అంటాడు. అక్కడ అంటాడా? బాగా తాగేసి. అది కూడా సరిగా రాదాడుగా మాట. ఏ రోజున చర్చికి రాడు, ఏ రోజున ఆరాధన ఉండదు, ఏ రోజున బైబిల్ పట్టుకుని కనీసం దేవుని సన్నిధానానికి వెళ్ళడు. పాస్టర్ గారు కనపడినా కనీసం వందనాలు మావడం చెప్పడు. కానీ ఆ టైంలో ఏమంటాడు? హ్యాపీ క్రిస్మస్ బస్ అంటాడా? రోడ్డు మీద కనపడ హ్యాపీ న్యూ ఇయర్ పాస్టర్ గారు అంటాడు. అయ్యో బాబు, ఈ రోజున ప్రార్థనకు రానుడు బాగా తిని బాగా తాగి ఊగుతా హ్యాపీ క్రిస్మస్ అంటే దేవుడింటి ఏం చేయాలా? మరి వేసేది అడ్డంగా వేసేద్దా నిన్ను? దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని పాడు చేసుకోవచ్చా? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవచ్చా? దేవుడిని నమ్ముకున్నాను అంటావు, బైబిల్ పట్టుకుని అంటావు, సంఘానికి సరిగా వెళ్ళవు, సేవకులంటే గౌరవం ఉండదు, కనీసం దేవుడంటే కూడా నీకు మర్యాద ఉండదు. ఎట్లా దేవుడిని నమ్ముకున్నావు? ఎట్లా దేవుడిని ఆరాధిస్తున్నావు? ఎట్లా పండగ చేస్తున్నావు అని మరి దేవుడు లెక్కడగడ? బైబిల్ ఏమని చెప్పాడు? దేవుడు నువ్వు చేస్తున్న ప్రతిదానికి లెక్క అప్పచెప్పాలన్నాడా? దేవుడు అప్పచెప్పొద్దు అన్నాడా? ప్రతిదీ లెక్క అప్పచెప్పాలి. ఇంకా కొండల దగ్గర కూర్చొని వండుకుంటూ తింటా ఉంటే ఇంకేం అప్పచెప్తావు నువ్వు? చూసారా? బాగా తిన్న తర్వాత ఆరాధనకు వచ్చామనుకోండి, చాలా మంది తినేసి వస్తారు, ఎక్కువ మంది. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు నిద్రపోతారు లేదా? వారు కొండల దగ్గర కూర్చున్నారంట. కానీ దావీదు దగ్గర కూర్చున్నాడు? దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. లోతు ఎక్కడ కూర్చున్నాడు? గవని యొద్ద కూర్చున్నాడు. కానీ వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు? మాంసం వండుకునే చోట కూర్చున్నారంట. అంతేకాదు, ఎందుకు అక్కడ కూర్చున్నంత వీళ్ళు అలాంటి వాళ్ళు తెలుసండి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 2-3 వచనాలు తొందరగా. దేవుని సన్నిధిని సాయంకాలమునకు కూర్చుండి అని ఉంది. వీళ్ళ ఇశ్రాయేలు ప్రజల వాళ్ళు వచ్చి ఏం చేశారంటే బేతేలు దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో సాయంకాలం వరకు కూర్చున్నారంటండి. వాళ్ళు ఎందుకు కూర్చున్నారు అక్కడ సాయంకాలం వరకు? వాళ్ళకి ఆపద వచ్చింది, వాళ్ళకి కష్టం వచ్చింది. వాళ్ళలో ఒక తెగ మొత్తం నాశనం అయిపోద్దేమని భయం పట్టుకుంది వాళ్ళకి. ఆ బెన్యామీను గోత్రం ఏమైపోద్దో అని భయం పట్టింది వాళ్ళకి. అది ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళు సాయంకాలం వరకు దేవుని సన్నిధిని కూర్చుండి. అంటే ఏంటి? అవసరం తీరిపోయినప్పుడు కొండల దగ్గర కూర్చొని నెక్కుతారు. అవసరం వస్తే మాత్రం అంటే ఏం చేస్తారు? ప్రభువా కాపాడవా, రక్షించవా, వీరభద్రాలు. మరి ఆకాశం తట్టు తేలి నువ్వు ఎత్తగానే దేవుడు ఎక్క చూసేసి నీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా దిమ్మరించేయాలి. నీకు నువ్వు దుఃఖ ముఖం వేసుకుని అడిగేస్తా ఉంటా, అని ఇచ్చేస్తా ఉండాలి నీకు. దేవుడు ఎంత బాధపడతాడమ్మా, ఎంత బాధపడతాడమ్మా. ఆలోచించండి, అసలు మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి మాట. తిండిపోతులు అయిపోతున్నారు, తాగుబోతులు అయిపోతున్నారు, వ్యభిచారులు అయిపోతున్నారు అంటాడు దేవుడు. అంటే ఎంత భయంకరమైనటువంటి స్థితి ఉందో అక్కడ చూడండి. అవసరం వస్తేనేమో దేవుడు అంటున్నారంట, అవసరం తీరిపోగానే మళ్ళీ తిండిపోతులు అయిపోతున్నారంట. మరి అలా ఉంటే దేవుళ్ళు ఎక్కడగడా? కొండల దగ్గర కూర్చున్నారంటే వాళ్ళు ఎంత దారుణం. చూడండి, మరొక తెగ చూపిస్తాను చూడండి. మరొక తెగ ఇద్దరు అయ్యారు కదా, 3వ వాడు ఆయన ఎక్కడ కూర్చోడో చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం
సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 9వ వచన భాగం. సమూయేలు మొదటి గ్రంథం 19:9. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చెను. సౌలు ఈటి చేత పట్టుకుని ఇంట కూర్చుండి. ఏం పట్టుకున్నాడంటమ్మా? ఈటి పట్టుకుని ఇంటి దగ్గర కూర్చున్నాడంట. ఈటి అంటే ఇంత బారున ఉంటుంది, అది ఒక్క దెబ్బ కొట్టామంటే చచ్చిపోతారు అవతల వాళ్ళు. ఆ ఈటిలా చేత పట్టుకుని అలా కూర్చున్నాడంటండి. ఎందుకు పట్టుకున్నాడు ఈటే అంటే దావీదు కనబడితే చంపేయాలని. చాలా మందికి ఇదే పని. వాళ్ళు చేసే పని ఏంటంటే ఎవరిని కొడదామా, ఎవరిని చంపుదామా అని ఇదే పని మీద అంటారు. ఇదే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. వేరే ఆలోచన ఉండదు వాళ్ళకి. దేవుని మీద ఆలోచనే ఉండదు వాళ్ళకి. ఎవరిని కొడదాం, ఎవరిని చంపుదాం అన్నట్టు ఉంటుంది. ఏమంటే భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం ఎంత? దేవుడు ఏమన్నాడు? 60-70 అన్నాడు. కానీ 60-70 బతున్నారు ఇప్పుడు. అసలు రేపు దాకా నువ్వు ఉంటామని గ్యారంటీ ఉందా? కక్షలు మనకు అవసరమా? శత్రుత్వం మనకు అవసరమా? ప్రేమ కలిగి కదా దేవుడు బతకమన్నాడు. ఎదుటి వారిని ప్రేమించమని కదా, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని కదా. మరి వచ్చిన తెలుసు కదా నీకు, బైబిల్ బాగా చదువుతావు కదా, ఈ జ్ఞానం నీకు ఉంది కదా. కానీ ప్రేమించే మనసు లేకపోతే ఎట్లా? శత్రుత్వం అవసరమా మనకి? కక్ష కట్టాడంటండి. ఎవరి మీద? సౌలు దావీదు మీద. ఎక్కడ కనబడితే అక్కడ కూర్చున్నాడు, ఈటెట్టు కూర్చున్నాడు. ఇలాగా ఎక్కడ కనబడితే అక్కడ ఒక్క పొడి 2-3 సార్లు ట్రై చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దావీదును సౌలుకు దొరకకుండా చేశాడు. మన జీవితాల్లో అది ఉండకూడదు. ప్రేమించి బ్రతకమన్నాడు కానీ దేవుడు ఎలా పడితే అలా ఉండమని అనలేదు. చూసారా, ఈట పట్టుకుని కూర్చున్నట్టు కక్షతో కూర్చున్నాడు. కనుక మనకు కక్షలు కార్పణ్యాలు ఉండకూడదు. అవి దేవునికి నచ్చని క్రియలు. దేవునికి ఇష్టమైంది ప్రేమ కదా. ఆయన పేరేంటి? మన ప్రభు పేరు ప్రేమామయుడు కదా ఆయన. ఎంత మంచి పేరు అయింది. కరుణామయుడు కదా ఆయన, దయామయుడు కదా ఆయన, కక్షమయుడు అని ఉందా ఆయనకి? ఏమన్నా పగపట్టే దేవుడు అని ఉందా ఏమన్నా? పోనీ ఆయన చేతులు ఎక్కడన్నా కత్తి ఎప్పుడైనా చూసావా? నువ్వు ప్రభు చేతులు ఎప్పుడైనా కత్తి చూసావా? పోనీ ప్రభు చేతులు ఎప్పుడైనా ఈటి చూసావా? కనబడిందా? నువ్వే అంటావు కదా ప్రభు ఎలా ఉంటాడంటే ఎలా ఉంటాడంట. బొమ్మలో చూసినా కూడా ఆయన చేతిలో కత్తి ఎక్కడ కనపడలేదు కదా. మరి నువ్వెందుకు అంత కక్ష సాధింపు చేసుకోవాలి? ఆయన ప్రేమ కలిగినోడు కదా. ఆయన చేతిలోనే ఏ ఆయుధం లేదు కదా. ఆయనకున్నదల్లా ఒకటే, ప్రేమ అనేటువంటి ఆయుధాన్ని ఆయన పట్టుకున్నాడు కదా. అది కదా మనం కలిగి ఉండాలి. కనుక సౌలు ఆ రోజున అలా చేశాడు. ఆ రోజున చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. ఈయన ఎక్కడ కూర్చున్నాడో చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. చదవాలమ్మ తొందరగా. ఆ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందులు దేవుని విజ్ఞాపన చేసేది. ఎక్కడ కూర్చుండో తెలిసిన నెహెమ్యా ఎక్కడ కూర్చొని అనుకుంటారు? దేవుని సన్నిధిలో కూర్చొని. ఎందుకు కూర్చున్నాడో తెలుసా? తన తోటి వారందరూ కూడా బాధల్లో ఉన్నారు. తనతో పాటు ఉన్నటువంటి వారందరూ కష్టంలో ఉన్నారు. దేవుని యొక్క ఆ మందిరం యొక్క ప్రాకారం పడగొట్టబడింది. ఆ ద్వారబంధములన్నీ కూడా కాల్చబడ్డాయి. ఆ గుమ్మాలు కాల్చబడ్డాయి. అవి చూసి తట్టుకోలేక మోకాళ్ళ మీద పడి ఉపవాసం ఉండి దుఃఖంతో ఏడుస్తున్నాడంటండి. మరి నీకు బాధ ఉందా? ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయి. పొద్దున్న లేస్తే ఎంతమంది చనిపోతున్నారు. సరిపోవట్లేదా? చనిపోయిన తీసుకెళ్తా ఉంటుంటే వాళ్ళని చూసైనా కూడా మార్పు రావటం లేదు కదా నీకు. ఏదో ఒక రోజు నేను కూడా ఇలా చచ్చిపోతాను, శవం ఊరి పెంచి వెళ్తా ఉందంటే నేను కూడా ఏదో ఒక రోజు అలాగే చచ్చిపోతాను కదా, నన్ను కూడా అలాగే పాడి మీద పెట్టి తీసుకుని వెళ్తారు కదా అనే ఆలోచన లేదా మరి నీకు? ఆలోచించాలి వద్దా మనం? చెప్పండి, ఆలోచించాలి కదా. దేవుడు అంటున్నాడు, చూడు ఆ రోజున గుమ్మాలు కాలిపోతే నెహెమ్యా ఏడుస్తూ ఉన్నాడు. దుఃఖంతో ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడు అంటే పక్క వాళ్ళు ఏడుస్తుంటే మనం కూడా వాళ్ళలో పాల్పంపులు పొందమన్నాడు దేవుడు. వాళ్ళు బాధలో ఉంటే ఓదార్చమన్నాడు, ధైర్యపరచమన్నాడు, ఆదరించమన్నాడు. ఆదరించే దేవుడు మనం ప్రభువు అంటే ఆదరించే దేవుడు ఆయన. ఆదరించే వాడిని నమ్ముకుని మనం ఆదరించొద్దా? మరి అర్థం చేసుకోండి. నెహెమ్యా ఎక్కడికి వచ్చున్నాడు? దేవుని సన్నిధిలో కూర్చుండి ఉపవాసం ఉండి దుఃఖంతో ఏం చేస్తాడంటే ఆయన ఏడుస్తున్నాడు. అయ్యో ప్రభా ప్రభా అని ఏడుస్తున్నాడు. మరొకరు కూడా చూపిస్తున్నాడు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు చూద్దాం. మరొకరు వాళ్ళని కూడా చూపిస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 50వ కీర్తన. మరి టైం అవుతుంది, ముగిస్తాను. 50వ కీర్తన 20వ చరణం. అమ్మా, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. చాలా ఏం చేస్తాడంట? నీవు కూర్చుండి కొండెములు చెప్తున్నావు. ఎవరిల్లు? 16వ వచనంలో ఉంది, భక్తిహీనులు అని రాయబడి చూడండి. అక్కడ ఉందా? అక్కడ భక్తిహీనులు అని ఉంచండి. అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు
కొండెములు కూర్చుండి. ఎక్కడ? నువ్వు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెబుతున్నావు. కొండెములు అంటే ఏంటి? కొండెలు అంటే ఏంటి? చాడీలు చెప్పడం, పుకార్లు, గుసగుసలాడడం, సనుక్కోవడం, గొనుక్కోవడం, గాసిప్స్ అంటాం కదా. అంటే లేనిపోని విషయాలు క్రియేట్ చేయడం, అలాగంట ఇలాగంట 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 అలాగంట, కానీ పనికి మళ్ళీ చెత్త కబుర్లన్నీ చెప్పడం, ఇవన్నీ కొండేలే. ఇతరుల మీద లేనిపోని విషయాలు క్రియేట్ చేయటం. చాలా మందికి ఉంది కదా ఈ జబ్బు. మాట్లాడలేదు, చూసారా ఎలాగైపోయారు. మీరు ఎంత మంచోళ్ళు, చాలా తెలివైన వాళ్ళు మీరు. కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు, మన హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు ఎంతమంది మీద అలా గాసిప్స్ చెప్పావు, నువ్వు ఎంతమంది మీద చాడీలు చెప్పుంటావు, ఎంతమంది మీద కొండాలు చెప్పుంటావు. ఇప్పుడు నీ మనస్సాక్షి అడిగితే నీ మనస్సాక్షి చెప్తుంది కదా నీకు, లేదు లేదు తప్పు, ఇది తప్పు అని అంటున్నప్పుడు మనం ఏం చేయాలా? చూసావు, కొండాలు చెప్పే వాళ్ళతో నువ్వు కూర్చోవద్దు అంటాడు. అక్కడ కూర్చున్నారంటండి. లోతు ఎక్కడ కూర్చున్నాడు? గౌని దగ్గర కూర్చున్నాడు. పని పాట లేకుండా చెప్పుడు మాటలన్నీ విండి అక్కడ కూర్చొని పనికిమాల కబుర్లన్నీ చెప్తా కూర్చున్నాడు. తర్వాత ఇశ్రాయేలు ఎక్కడ కూర్చున్నారు? మాంసం వండుకునే కుండల దగ్గర కూర్చుని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు వాళ్ళు. తర్వాత సౌలు ఎక్కడ కూర్చున్నాడు? ఈటి చేత పట్టుకుని ఇంట్లో కూర్చున్నాడు, ఎప్పుడు చంపుదామని తిరుగుతున్నాడు. ఆ తర్వాత నెహెమ్యా ఎక్కడ కూర్చున్నాడు? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఏడ్చుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు కదా. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడ కూర్చున్నారంటే, వీళ్ళు కొండలు చెప్పి వాళ్ళందరూ ఎక్కడున్నారు? వీళ్ళు కూడా కొండలు ఎక్కడున్నాయి అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? వీళ్ళు చక్కగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా మన క్యారెక్టర్, మన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్నటువంటి సంగతులు. ఇప్పుడు రండి, దావీదు ఎక్కడ కూర్చోడం మళ్ళీ చదువుదాం మనం. దావీదు ఎక్కడ కూర్చొని చదువుతున్నారు రండి. మరి 7వ అధ్యాయం 18వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 7:18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా సన్నిధిని కూర్చుండి, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబమో. ఎప్పుడైనా మోకాల మీద అడగాల? మరి నువ్వు అడగాలి కదా. నేను అడగాలి, నువ్వు అడగాలి. ప్రభువా నాలో ఏ అర్హత లేదే, నాలో ఉన్నదంతా చీకటే, నాలో ఉన్నదంతా పాపమే, అసలు ఏ అర్హత నాకు లేదే. కానీ ఎందుకు ప్రభువా నన్ను ఇంత నువ్వు ప్రేమించావు? మా అమ్మ నన్ను తోసేస్తుంది, మా నాన్న నన్ను పట్టించుకోవట్లేదే, ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఈదుల వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదే. కానీ ప్రభువా ఏముందయ్యా ప్రభువా నన్ను చూడడానికి, నన్ను ఎందుకు ప్రభువా ఇంత ప్రేమించావని మోకాల మీద అడిగావు. ప్రభువుని అడిగావు, మరి అడగాలి కదా. మనందరం అడగాలి. అలాగా చిత్రం ఏంటో తెలుసా? లోకమంతా చీకట్లో ఉండిపోయింది. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారంటే చీకట్లోనే కూర్చున్నారండి, చీకట్లోనే కూర్చున్నారు. చూడండి ఒకసారి చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15. మత్తయి సువార్త 4:15 చదువమ్మా. యేసు ఇప్పటికి కానిను నీతి యావత్తు ఇలాగ నెరవేరుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. గనుక అతడిలాగు కానిచ్చెను. ఎక్కడ చదువుతున్నావు? ఏంటో? జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలీ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను ఎక్కడ కూర్చున్నారు అంటారు? గలిలయలోని చీకట్లో కూర్చున్నట్టు. ఎక్కడ కూర్చున్నారు? మళ్ళా ఎక్కడ కూర్చున్నారంటే వాళ్ళందరూ గలిలయలోని అంటే ఏంటి? చీకట్లో కూర్చోవడం దాని ఉద్దేశం ఏంటంటే అంతా కూడా పాపపు స్థితిలో కూర్చున్నారంటండి వాళ్ళు. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు అన్నాడు. చీకటి అంటే బైబిల్లో దేవుడు చెప్తుందంటే పాపము, దేవునికి విరుద్ధమైనది అని. వాళ్ళందరూ ఎక్కడెక్కడో కూర్చుంటే సమస్త మానవాళి ఎక్కడ కూర్చున్నారంటే చీకట్లో కూర్చున్నారు. చీకట్లో కూర్చుని ఉంటే ఆ చీకట్లో ఉన్నటువంటి మనుషులందరినీ చూసి దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నేను వెలుగునివ్వడానికి వచ్చాను మీ మధ్యకి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగును. ఏమంటాడు ఆయన? చీకటిలో కూర్చున్న వారందరినీ తీసుకుని వెలుగులోనికి నడిపించడానికి వచ్చినటువంటి వెలుగును నేను అన్నాడు. ఇప్పుడు నిజంగా క్రిస్మస్ అంటే ఆ ఇంటికి ఏం రావాలి అమ్మ? చెప్పండి, ఆ ఇంటికి ఏం రావాలి? క్రిస్మస్ అంటే ఇంటికి ఏం రావాలి? వెలుగు రావాలి కదా. వెలుగులో ఉండడం దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు వెలుగయ్యున్న దేవుడు. అంటే వెలుగయ్యున్న దేవుడు ఏం చెప్పాడు అంటే సత్క్రియలు చేయండి, నీతి క్రియలు చేయండి, ఆత్మఫలాలు ఫలించండి అన్నాడు. చూసారా? వెలుగులో ఉన్నవారు చేసే క్రియలు, సత్క్రియలు చేస్తారు, నీతి ఫలాలు ఫలిస్తారు, నీతి క్రియలు చేస్తారు. కనుక వెలుగయ్యున్న దేవుడు చీకటిలో కూర్చున్న వారిని వెలిగించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. అది క్రిస్మస్. అదే క్రిస్మస్ అంటే నువ్వు అటు ఇటు తిరిగి డాన్స్ వేసి సిందులేయడానికి కాదు క్రిస్మస్ అంటే. అదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్లో ఏముందో తెలుసా? క్రిస్మస్లో ఆయన భూమి మీదకి రావడమే కాదు, ఆయన సిలువ ఉంది, ఆయన సిలువ త్యాగం ఉంది,
ఆయన పరిశుద్ధ రక్తం ఉంది, ఆయన యొక్క పునరుత్థానం ఉంది, సిలువలో ఉన్న ఇవన్నీ. క్రిస్మస్ అంటున్నాను చూసారా, అందులో ఉంది ఇదంతా. కానీ క్రిస్మస్లో అదే ఉండాలి. కానీ ఏ క్రిస్మస్ పండుగలోనైనా సిలువ వేసినట్టు చూపిస్తారా? సిలువ దుస్తుని చూపిస్తారా? ఎంత చూపింది? బాలయేసు బొమ్మ ఒకటే పెడతారు అక్కడ. సిలువ బొమ్మ పెడతారా? ఎంతసేపు బాలయేసు బొమ్మ పెడతారు. ఆయన బాలుడుగా లేడు ఇక్కడ, ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన ఇంకా చిన్నపిల్లలాగా లేడు అక్కడ. కానీ మనం ఏంటో అయ్యో అమాయకులు మనం, అందుకే అదే పెడతా ఉంటాం మనం. ఆయన సిలువేయబడ్డాడు, తిరిగి లేచాడు, మరలా పరలోకం ఉండి మరలా తొందరగా రాబోతున్నాడు. ఆయన వెలుగును ప్రకాశించడానికి భూమి మీదకి వచ్చాడు. చీకటిలో కూర్చున్న వారందరికీ వెలుగునిచ్చాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచన భాగం. మొట్టమొదటి వచ్చిన చదువుతాను లేని పోనీ. వారా సముద్రమునకు అద్దరునున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిను. ఎక్కడ ఉన్నట్టు వీడు? సమాధుల్లో. ఎక్కడ కూర్చున్నాడు ఈయన? సమాధుల్లో కూర్చున్నాడు. అమ్మ వింటున్నారా? ఎక్కడ కూర్చున్నాడు ఈయన? గెరాసేను దేశంలో సమాధుల్లో కూర్చుని ఏం చేస్తాడంటే తన ఒళ్ళంతా రాళ్లతో తనే కొట్టుకుంటున్నాడు. అక్కడే నివాసం ఉంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు. అతన్ని ఏం చేస్తారు? ఊరోళ్ళు అందరూ కలిసి సంఖ్యలతో బంధించారంట. ఎందుకు బంధించారు? వాడికి దెయ్యం పట్టింది. మరి శానా అనేటువంటి దెయ్యం పట్టింది వాడికి. అనేకమైన దెయ్యాలు ఆ పట్టి ఆడు ఊరోళ్ళందరిని ఇబ్బంది పెడతా ఉంటే వాడిని గొలుసులతో కట్టి తీసుకెళ్లి సమాధుల దొడ్లో పడేశారండి. ఆ సమాధుల దొడ్లో అక్కడ పడేస్తే వాడిని ఎవడూ ఆపలేకపోతాడటండి. ఆ 4వ వచనంలో ఉంటుంది, పలుమారు వాడిని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతు సంకెళ్ళు తెంపి కాళ్ళు సంఖ్యలను తుత్తనీలుగా చేసినట్టు ఎన్నిసార్లు కట్టినా కూడా పడేస్తాడంటాడు. ఆ రోజున యేసుక్రీస్తు వారు ఆ గెరాసేనుల దేశానికి వెళ్ళగానే పిలుస్తూ ఉన్నాడు, యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేంటి పని, నన్ను బాధ పెట్టొద్దు అంటాడు. లోపల ఉన్న దెయ్యం మాట్లాడుతుంది. ఆ రోజున గెరాసేనుల దేశంలో సమాధిలో కూర్చున్న వాడిని యేసుక్రీస్తు ప్రభు వారు బాగు చేసి ఆయన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. వెలుగులోనికి తీసుకుని వస్తే వాడు ఎలా ఉంటుంది? ఇప్పుడు 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి శానా అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. ప్రజలందరంట అంతకుముందు సమాధుల్లో ఉన్నప్పుడు వాడిని సమాధుల్లో కట్టేశాడా సూపర్ అన్నారంట అందరూ. వాడు బాగుపడి ఇంటికి వచ్చి ఊళ్ళో కూర్చుంటే అయ్యబాబో ఈడేంటలా ఉన్నాడు అంటారంట. మనమంతా రివర్స్ కదమ్మా, మనమంతా రివర్స్లో ఉంటాం. బాగా తాగేవాడు తాగుడు మానేసి మంచి చక్కగా ఈ మంచి యువకుల్లాగా చక్కగా ఇన్సర్ట్ చేసుకుని మంచి డ్రెస్ వేసుకుని మందిరానికి వచ్చి కూర్చుంటే అందరూ ఏమనుకుంటారమ్మా, ఏమైంది వీడికి సడన్గా ఇలాగైపోయాడు, ఇలా ఉన్నాడేంటి, ఈడిప్పుడు ఇలాగైపోయాడు అంటారు కదా. అదే రోడ్డు మీద తాగేశాడు అక్కడ పడుకున్నాడు అనుకోండి, ఏమంటారు, వీడికి అలవాటే కదా, వీడి బతికింతే కదా అంటారు. చూసారా, బాగుపడితే వారసు లేరంట మనుషులు, వాడు బాగుపడితే ఏం చేశారు, స్వస్థచిత్తుడై కూర్చున్నట్టు. చూసారా, వాడు సమాధుల్లో కూర్చున్న వాడిని ప్రభు ఏం చేశాడు, ఊళ్ళోకి తీసుకొచ్చాడు, వాడిని బాగు చేసి కూర్చోబెడితే సంతోషించాలి వద్దా? ఎంత ఆనందపడాలండి. ఒరే బాబు, నువ్వు తాగుడు మానేరా, నువ్వు వ్యభిచారం మానేరా, నువ్వు చెడ్డ పనులు మానేరా, నువ్వు మంచిగా ఉండాలిరా బాబు అని చెప్తే తప్పు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు మంచిగా మారాలి, నువ్వు మనిషిగా మారాలి. ఈ భూమి మీద నీకు ఇచ్చింది కొద్ది కాలమే, నీ అవయవాలు ఏదో రోజు ఏమైపోతాయి, అరిగిపోతాయి. అంటే మీరు ఆలోచించండి, రోజు రోజుకి మనం ఏమైపోతున్నాం అంటే ఎదుగుతున్నాం. దాని అర్థం ఏంటి, మరణానికి దగ్గరవుతున్నావు. ప్రభు అంటున్నాడు, శానా దెయ్యం పట్టినోడిని ప్రభు బాగు చేశాడు, ఆయన నిన్ను కూడా బాగు చేస్తాడు. సమాధుల్లో ఉన్న వాడిని ఊళ్ళోకి తీసుకొచ్చాడు, చీకట్లో ఉన్న వాడిని వెలుగులోకి తీసుకొచ్చాడు, ఆయన నిన్ను కూడా బాగు చేస్తాడు. ఆయన నిన్ను కూడా బాగు చేయగల శక్తిమంతుడైన దావీదు ఎక్కడో గొర్రెల దొడ్లో ఉంటే తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆయన. అందుకే దావీదు ఏ మాత్రం సిగ్గుపడకుండా నా సన్నిధిని నేను ఆడుతున్నాను, నా దేవుని సన్నిధిలో నేను సంతోషిస్తున్నానని హ్యాపీగా ఉన్నాడు. అర్థం చేసుకోవాలి, చీకటిలో ఉన్న వారందరూ ఏం చూశారంటే వెలుగును చూసిరి. పాపములో ఉన్న వారిని బయటకు తీసుకుని రావాలంటే జీవపు వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన నిన్ను పరలోకానికి నడిపించగల సమర్థుడు, నీ పాపము నుండి విడిపించగల సమర్థుడు. అటువంటి దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ రోజున దావీదు ఇవన్నీ గుర్తొచ్చినాయి. ఏవి, నేను ఎక్కడి నుంచి పుట్టాను, ఎలా బ్రతికాను, ఎలా తిరిగాను, ఏ ప్లేస్లో ఉన్నాను, మా నాన్న నన్ను ఏం చేశాడు, వాళ్ళ నాన్న ఏం చేశాడు,
ఇతను మాత్రం గొర్రెల దొడ్లకు పంపించేశాడు. వీళ్ళందరినీ ఏం చేశాడు? మిగతా అన్నలందరినీ ఏం చేశాడు? ఇంటికి పెద్దోళ్ళరా మీరు అని చెప్పి అందరం కూర్చోబెట్టాడు. ఇతను మాత్రం ఒరే నువ్వు గొర్రెల మీద పోరా అని అక్కడ పంపించేశాడు. ఎప్పుడైతే అక్కడ పంపించేశాడో పాపం ఏం చేస్తాడు? ఆనందంగా వెళ్ళాడండి. ఏం మూలుకోలేదు, ముక్కోలేదు. ఇక్కడికి వెళ్ళిపోయాడు, గొర్రెలు కాసుకున్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టాడా? అన్నలందరంట గొల్లియతో అలా వస్తూ ఉంటే వీళ్ళు ఇలా వెళ్తూ ఉండేవారు, వాళ్ళు అలా వస్తూ ఉంటే ఇలా వెళ్తూ ఉండేవారు. కానీ దావీదు ఏం చేశాడు? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎవడరా అన్నాడా? అన్నాడా లేదా? జీవమగల దేవుని సైన్యములను ఎదురించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు అంటే దేవుని కొరకు పౌరుషంగా నిలబడ్డాడు గనుకనే దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నువ్వు కూడా దేవుని కొరకు నిలబడితే, నేను కూడా దేవుని కొరకు నిలబడితే చెడిపోయిన మనల్ని బాగు చేసేవాడు ఆయన. నశించిపోతున్న వారిని బాగు చేసేవాడు ఆయన. శానా దెయ్యాలు బట్టి చచ్చిలా ఉంటే వాడిని తీసుకొచ్చి ఊళ్ళో కూర్చోబెట్టాడు ఆయన. వాడు స్వస్థ చిత్తుడై ఉన్నాడంట. అప్పుడప్పుడు చూడండి, చాలా మంది రోడ్డు మీద ఎలా తిరుగుతూ ఉంటారు, కానీ ప్రభుని నమ్ముకొని అన్నా ప్రైజుడు అన్నా అంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. మరి నీ కొడుకు అలా మారుద్దా? నీ కుటుంబం అలా మారుద్దా? దావీదు ఆ పాదాలు పట్టుకుని బతిమలాడుతున్నాడు. అవన్నీ గుర్తొస్తూ ఉంటే కళ్ళంట నీళ్లు తిరుగుతున్నాయి దావీదుకి. అందుకే ఆయన పాదాలు పట్టుకున్నాడు. ప్రభువా నేనెంతటి వాడిని, నా కుటుంబం ఎంతటిది, అసలు నా బతుకెంత అంటున్నాడు. మనం ఆయన పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి. అదే క్రిస్మస్ అంటే.